నమస్కారం. మన అందరికీ స్టాక్ మార్కెట్ అంటే కేవలం షేర్స్ కొనడం, అవి పెరిగాక అమ్మేయడం అని తెలుసు. కానీ మీకు తెలుసా, మీరు షేర్స్ అమ్మకుండా కూడా ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకు ఖర్చుల కోసం డబ్బులు సంపాదించవచ్చు. దీనినే డివిడెండ్స్ అంటారు. అంటే కంపెనీకి వచ్చిన లాభాల్లో మీకు ఇచ్చే షేర్. ఈరోజు వీడియోలో 2026లో మంచి హై డివిడెండ్స్ ఇస్తున్న టాప్ 5 స్టాక్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఏ స్టాక్ టాప్లో ఉన్నాయి. దానికన్నా ముందు మనం సింపుల్ కొన్ని టెర్మినాలజీస్లో చూసుకుందాం. డివిడెండ్ ఈల్డ్ మీరు పెట్టే పెట్టుబడికి ఎంత పర్సెంటేజ్ వస్తుందో చెప్తుంది. ఎక్స్ డివిడెండ్ డేట్, ఇదే డెడ్ లైన్. ఈ డేట్కి ముందు మీరు స్టాక్ కొని ఉండాలి. ఇంటరిమ్ వర్సెస్ ఫైనల్, ఇయర్ మధ్యలో ఇస్తే ఇంటరిమ్ అండ్ ఇయర్ ఎండ్లో ఇస్తే దాన్ని ఫైనల్ డివిడెండ్ అని అంటాం. అసలు ఈ డివిడెండ్ ఈల్డ్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక షేర్ 100 రూపాయలకి పెట్టుబడి పెడితే మీకు తిరిగి ఎంత పర్సెంట్ లాభం వస్తుందో చెప్పేదే ఈల్డ్. సపోజ్ ఒక షేర్ అనేది 100 రూపాయలు ఉంది, ఆ కంపెనీ 5 రూపాయలు డివిడెండ్ ఇస్తే మీకు 5% ఈల్డ్ వచ్చినట్టు, అంటే 5/100. బ్యాంక్ ఎఫ్డి కంటే ఎక్కువ ఇచ్చే స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఉన్నది టాప్ స్టాక్ కంపెనీస్. మనం ఇప్పుడు టాప్ 5 స్టాక్ కంపెనీస్ గురించి మాట్లాడదాం. ఇవి ఎక్కువ డివిడెండ్ ఇచ్చేవి. వేదాంత ఫస్ట్ లిస్ట్లో ఉండేది. వేదాంత వీళ్ళు మైనింగ్ మరియు మెటల్స్లో కింగ్. ఈ కంపెనీకి డివిడెండ్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. దీని ఈల్డ్ దాదాపు 6.7% ఉంటుంది. అంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సెకండ్, రెండో స్టాక్ వచ్చి కోల్ ఇండియా. ఇది మన గవర్నమెంట్ కంపెనీ పిఎస్యు. ఫిబ్రవరి 2026లో వీళ్ళు ప్రతి షేర్కి 5.50 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. సేఫ్గా ఉండాలంటే ఈల్డ్ కూడా 6% దాకా రావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. థర్డ్, మూడోది మన అందరి ఫేవరెట్ ఐటీసీ. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇయర్స్గా కన్సిస్టెంట్గా డివిడెండ్ ఇస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో కూడా 6.5 రూపీస్ ఇచ్చారు. సో లాంగ్ టర్మ్కి ఇది చాలా నమ్మకమైన స్టాక్. ఫోర్త్, నాలుగవది వచ్చేసరికి ఆర్ఈసి మరియు పిఎఫ్సి. ఇవి పవర్ ఫైనాన్స్ కంపెనీస్. మార్చ్ 2026లో ఆర్ఈసి వాళ్ళు 3.20 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. పవర్ సెక్టర్లో ఇప్పుడు బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి వీటి ఈల్డ్ కూడా 6% దాకా రావచ్చు. ఫిఫ్త్, ఇక లాస్ట్ది హిందుస్థాన్ జింక్. ఇది కూడా వేదాంత గ్రూప్ దే. డివిడెండ్స్ ఇవ్వడంలో వీళ్ళు ఎప్పుడు ముందుంటారు. ఈ ఇయర్ దీని ఈల్డ్ దాదాపు 6% వరకు ఉంది. ఇక్కడ లిస్ట్ ఉన్నది స్టాక్స్, వాటి 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఏంటిది డివిడెండ్స్ ఇవ్వడంలో, అండ్ లాస్ట్ డివిడెండ్ డేట్ ఎంత. సో బెటర్ దెన్ ఎఫ్డి ఎందుకు అంటున్నానంటే, ఇది బేసికల్లీ మీకు డివిడెండ్తో పాటు ఎక్స్ట్రా స్టాక్స్ మీద కూడా బెనిఫిట్ వస్తుంది. ఒక చిన్న విషయం అండి, డివిడెండ్ రావాలంటే మీరు ఎక్స్ డేట్ కంటే ఒక రోజు ముందనే షేర్ కొని ఉండాలి. అప్పుడే ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. చివరికి ఒక మాట, కేవలం డివిడెండ్స్ చూసి మాత్రమే స్టాక్ కొనకండి. కంపెనీ ప్రాఫిట్స్, బ్యాలెన్స్ షీట్స్, అప్పులు కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. స్టాక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.